ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖా శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, ఆండాళ్ తల్లి లోకానికి అందించినటువంటి తిరుప్పావై శ్రీ వ్రతము అనేటువంటి దివ్యమైనటువంటి ఆ వ్రతంలో ఆవిడ మనకి ఎన్నో రకములైనటువంటి హితములను, అంటే ఇలా ఉండండి, ఇలా ఉండండి, దీనివల్ల మీరు పరమాత్మ కటాక్షం పొందగలుగుతారు అనేటువంటి విశేషమైనటువంటి అంశాలని ఈ వ్రతాచరణ ద్వారా ఆచరించి చూపించినటువంటి జగజ్జనని శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ అని. శ్రీరంగము అనేటువంటి ఆ బంగారు సౌధంలో అటూ ఇటూ ఆనందంగా కదలాడేటువంటి ఒక దివ్య దీపరేఖ ఆండాళ్ తల్లిని గురించి శ్రీ వేదాంత దేశికులు, సర్వతంత్ర స్వతంత్రులు, కవితార్కిక సింహులు అయినటువంటి మహానుభావులు అందించినటువంటి గోదాస్తుతి అనేటువంటి దివ్య స్తోత్రంలో మనం 18వ శ్లోకంలోకి వచ్చాం కదా. ఈనాడు ఆ 18వ శ్లోకంలో చూడాపదేన పరిగృహ్య తవోత్తరీయం మాలామపి త్వదలకైః అధివాస్య దత్తాం ప్రాయేణ రంగపతిరేష బిభర్తి గోదే సౌభాగ్య సంపదభిషేక మహాధికారం చూడాపదేన పరిగృహ్య తవోత్తరీయం. శ్రీరంగనాథుడు తాను పట్టాభిషేకమూర్తి కావడానికి రెండిటిని అధికార లాంఛనాలుగా పొందాడు నీ దగ్గర నుంచి అని అంటున్నారు వేదాంత దేశికులు. అదేమిటంటే, గోదే స్వామి, అమ్మ గోదాదేవి స్వామి, నీ యొక్క ఉత్తరీయాన్ని పైన వేసుకునేటువంటి వల్లెవాటు ఉంటుంది కదా, ఆ వస్త్రాన్ని తనకి శేషవస్త్రంగా భావించాడు. ఆహా, ఇంత అదృష్టము, ఇంత సౌభాగ్యవంతమైనటువంటి వస్త్రాన్ని నేను పొందగలిగాను అని చెప్పి చూడాపదేన పరిగృహ్య శిరస్సు వంచి ఎంతో ఆదరంతో తవ ఉత్తరీయం, నీ ఉత్తరీయాన్ని పైన వేసుకునేటువంటి వల్లెవాటు, అంటే మనం ఇవాళ ఓణి అని అంటామే, అటువంటి కొంగుని ఆయన మహాప్రసాదంగా స్వీకరించి, రెండవది మాలామపి అందమైనటువంటి దండని కూడా స్వీకరించి త్వదలకైః అధివాస్య దత్తాం, అది కూడా మామూలు మాల కాదు, త్వదలకైః అధివాస్య దత్తాం, నీ ముంగురుల యొక్క స్పర్శ చేత సురభిళము అయినటువంటి అలకలుగా ఉన్నటువంటి అందులో దాగినటువంటి పరిమళాలనన్నిటినీ కూడా దోచుకున్నటువంటి దండని కూడా ఆయన ధరించాడు. ప్రాయేణ రంగపతిరేష బిభర్తి గోదే, గోదా అమ్మ, ఈ రంగపతి ఈయన ప్రాయేణ సౌభాగ్య సంపదభిషేక మహాధికారం, సౌభాగ్య చిహ్నితమైనటువంటి మహా అధికారం, ఒక పట్టాభిషేకం పొందడానికి, అర్హత్వం పొందడానికి నీ వల్లెవాటుని, నీ ఓణిని, నీ దండని కూడా అభిషేక చిహ్నాలుగా ఆయన తీసుకున్నాడు అని. అంటే లోకంలో మనం గమనిస్తూ ఉంటాం, దేవాది దేవుని యొక్క సన్నిధికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా తలకి శిరోభూషణంగా ఒక వస్త్రాన్ని చుడతారు, మెడలో ఒక హారాన్ని వేస్తారు, ఒక శేష వస్త్రము, ఒక నిర్మాల్యము, ఈ రెండిటిని అనుగ్రహిస్తారు. వారు భగవద్ అనుగ్రహానికి పాత్రులైనట్లుగా
అలాగే శ్రీరంగనాథుడు కూడా అమ్మ యొక్క ప్రేమ అనేటువంటి ఆ సామ్రాజ్య పట్టాభిషేకం పొందడానికి అర్హతని పొందినట్లుగా ఆవిడ యొక్క వల్లె వస్త్రాన్ని ఆవిడ ముడిచి ధరించి ఇచ్చినటువంటి దండని రెండిటిని స్వీకరించాడు అని చెప్పి వేదాంత దేశికులు ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి ఓణిని మాలని తలకు చుట్టుకున్నాడమ్మా, అంటే పట్టం కట్టుకునే యోగ్యత స్వామికి వచ్చింది అని పట్టాభిషేక అధికార లాంఛనాలుగా ఆ రెండిటిని కూడా ఈ శ్లోకంలో మనకి వర్ణించారు అని. వల్లెవాటగా ఉన్నటువంటి పుట్టాన్ని తలకి చుట్టుకున్నాడు. ఈవిడ అసలు భూదేవి మామూలుగా గంధవతి, ఆవిడ సురభీళమైన అయినటువంటి ఒక గంధాన్ని, పరిమళ భరితమైనటువంటి గంధాన్ని, సువాసనని కలిగి ఉంటుంది. కాబట్టి తదు అంశతో అవతరించినటువంటి గోదాదేవి ఆవిడ యొక్క మాల కూడా గంధ బంధురమే కదా. ఆ ఉత్కృష్ట మాలని ఆయన తలకి చుట్టుకోవడం వలన స్వామికి ఒక అధికారం వచ్చినట్లు అయింది అని. దేనికి ఈ అధికారాలన్నీ పొందాలని ఈయన ఇంత తాపత్రయపడుతున్నాడు అంటే, అమ్మ యొక్క స్వయంవర మహోత్సవం విల్లిబుత్తూరులో చేసేటువంటి ఆ విధానాన్ని మనం ఒకసారి తలచుకుంటే, ఈయన ఇన్ని అలంకారాలు చేసుకుని ఎందుకు ఇంత ఆరాటపడుతూ పెళ్లి కొడుకుగా తయారై వస్తున్నాడా అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. విల్లిబుత్తూరులో ఆండాళ్ తల్లికి చాలా అద్భుతంగా ఉత్సవాలు నిర్వహిస్తారు కదా. అందులో 5వ నాటి రాత్రి స్వయంవర మహోత్సవము అని చెప్పి ఒక ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో ఇటువైపు అమ్మని వేంచేప చేస్తే ఎదురుగుండా 5గురు వరులు, అంటే పెళ్లి కుమారులు 5గురు వచ్చి కూర్చుంటారు అన్నమాట. ఆ 5 మూర్తులు ఉన్నటువంటి స్వామి ఏ ఏ రూపాల్లో ఉంటాడు అంటే, వటపత్ర సాయి అయినటువంటి ఆయన ఒక ఆయన, శ్రీనివాసుడు ఒక ఆయన, ఇంకా శ్రీరంగనాథుడు ఈ స్వామి ఒక ఆయన, ఆ తర్వాత అక్కడ ఉండేటువంటి అజగర్ అనేటువంటి ఆయన, అప్పన్న అనేటువంటి ఆయన, ఈ 5గురు పెళ్లి కొడుకులుగా ఎదురుగా వచ్చి కూర్చుంటారు అన్నమాట ఆ ఉత్సవం. అందులో ఈ మధ్యలో ఉన్నాడే శ్రీరంగనాథుడు. ఈయన వేషధారణ ఇదంతా, ఆవిడ యొక్క ఆ వస్త్రాన్ని తలకు చుట్టుకున్నాడు, ఆవిడ ఇచ్చినటువంటి ఆ మాలని మెడలో వేసుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి అలంకారంతో వచ్చి పెళ్లి కొడుకు సంసిద్ధుడిగా కూర్చుని ఉంటాడనమాట. అలా ఆ ముందేమో గరుడ సేవ జరుగుతూ ఉంటుంది. ఆ సేవ ముందు పెరియాళ్వార్లు ఊరేగుతూ చక్కగా వెళుతూ ఉంటారు. ఆ సమయంలో గోదాదేవి ఒక స్వామిని వరించేటువంటి ఉత్సవం, స్వయంవర ఉత్సవము చాలా అద్భుతంగా జరుగుతుంది. శ్రీ విల్లిబుత్తూరులో కొన్ని లక్షల మంది భక్తులు వచ్చి సేవించుకునేటువంటి అత్యద్భుతమైన ఉత్సవం అన్నమాట అది. అందులో అమ్మవారు ఈ శ్రీరంగనాథుణ్ణి తను వరించినటువంటి పెళ్లి కుమారునిగా ఆయన మెడలో మాల వేసినట్లుగా ఒక అద్భుత దృశ్యాన్ని చిత్రీకరిస్తారు మన కనుల ముందు అని. రంగనాథుణ్ణి ఆమె వరించిన తర్వాత మిగిలిన వారు నలుగురికి ఇంక మరి వేడుకోలు. ఆ స్వయంవరంలో ఎవరిని వరిస్తే వారితో తర్వాత జరిగేటువంటి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. మిగిలిన వారు దర్శించడానికి ఔదార్యం మనస్సులో ఉంటే ఉండి దర్శిస్తారు, లేకపోతే వారి వారి ఊళ్ళకు వాళ్ళు వెళ్లిపోతారు. అలాగే మిగిలిన 4 దైవాలని కూడా మళ్ళీ వారి వారి యొక్క స్థలాలకి తీసుకుని వెళ్లిపోతారు అని. ఆండాళ్ యొక్క మేలి పుట్టాన్ని, అత్యద్భుతమైనటువంటి ఈ వస్త్రాన్ని సమర్పించడము అనేటువంటిది ఒక స్వయంవర వృత్తాంతంగా జరిగేటువంటి ఉత్సవ వైభవాన్ని మనకి వేదాంత దేశికులు దాన్ని ఒక్కసారి స్ఫురింప చేస్తూ, ఆహా ఏం అలంకరించుకొని వచ్చావయ్యా, అవి కూడా ఆవిడికి సంబంధించినటువంటి ఆ వల్లెవాటుని ఆ దండని సమర్పించుకు రావడం ఆవిడ యందు నీకున్నటువంటి ప్రేమకి ఒక చిహ్నంగా ఉంది కదా అని చెప్పాను. అమ్మ యొక్క మనస్సుని పొందాలి అంటే అవతల ఎంత ప్రయత్నం చేస్తే అది సాధ్యమవుతుంది అనేటువంటి ఒక విశేష విషయాన్ని ఇందులో మనకి సూచన చేస్తూ, ఎందుకు ఈవిడ ప్రేమను పొందాలని అంత తాపత్రయపడము అంటే ఆవిడ సౌందర్యాన్ని మనకి వర్ణిస్తారు కదా. ఒక బంగారు రంగుగా ఉండేటువంటి స్పృహణీయము అంటారు, అంటే
చూసిన కొద్దీ చూడాలి చూడాలి అనే మనస్సుని ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి సౌందర్య విలాస శోభని గురించి ఆవిడ హిరణ్యవర్ణ. హిరణ్యవర్ణ అంటే బంగారపు రంగులో మెరిసిపోయేటువంటిది. హరిణి మనం అమ్మని స్తుతించేటప్పుడు ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ ఉంటాం కదా. హరిం నయతి చేతనామితి హరిణి అని చెప్పి ఆ నామానికి అర్థాన్ని కూడా చెప్తారంటే ఈ చేతనులనందరినీ రక్షించడం కోసం ఆయనకి ప్రేరణనిచ్చినటువంటి తల్లి అదే మనకి భట్టర్ వారు చెప్పినటువంటి తనయలో కూడా స్వ ఉచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయ అని చెప్పి నీలాతుంగ స్తనగిరితటి సూక్తం ఉద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిర సిద్ధం అధ్యాపయంతి అని ఆయనకే పాఠాలు నేర్పించినటువంటి తల్లిగా స్తుతించారే మనకి భట్టర్ స్వామి వారు. అలాగా హరిణి అంటే చేతనోద్ధరణ కోసం ఆయనకి ప్రేరణ కల్పించినటువంటి తల్లి. సువర్ణరజత స్రజా కదా ఆవిడ అంటే బంగారు నగలతోటి అలంకరింపబడినటువంటి తల్లి. ఆయా నగలతో ఆపాద శిర పర్యంతం కూడా మెరిసిపోతూ ఉండేటువంటిది. కనక రసన ముక్త తాటంక హార లలాటిక మణి సరములతోటి కూడి ఉంటుంది అని శ్రీగుణ రత్నకోశంలో మనకి చెప్తారు. అంటే పాదాది శిర పర్యంతం మణిమయములైనటువంటి ఆ నగల యొక్క కాంతులతోటి మెరిసిపోతూ ఉండేటువంటి తల్లి. చంద్రుడిలో లక్షణం ఆహ్లాదకత్వం, పునర్దర్శించాలి అనేటువంటి ఒక కోరికని కలుగ చేసే లక్షణం. అలాంటి లక్షణం అమ్మని ఒక్కసారి చూస్తే మళ్లీ చూడాలి మళ్లీ చూడాలి. అసలు అందానికి నిర్వచనం ఏమిటి అంటే మన పెద్దలు అలా చెప్పారు, ఒకసారి చూడగానే మళ్లీ తిరిగి చూడాలి అని అనిపించే భావం ఎక్కడ ఉంటే దానికే సౌందర్యం అని పేరు అని నిర్వచించారు కదా. అలాగా అమ్మ హిరణ్మయి. ఇక్కడ బంగారము అనేటువంటిది శారీరకమైన రంగుతో పరిమితం కాలేదు, గుణాలలో కూడా బంగారు గుణ రాశి అన్నమాట. అన్నీ కూడా అపారమైనటువంటి వాత్సల్యము అనేటువంటి ఒక ఉదది సముద్రం ఆవిడలో ఉందా అన్నట్లుగా కరుణ అనేటువంటి అత్యుత్తమ గుణం, వాత్సల్యం అనేటువంటి ఒక కళ్యాణ గుణం ఆమెలో నిండి ఉంది అనేటువంటిది. లక్ష్మీ అంటే సంపద. సంపద అంటే ధనం ఒక్కటే సంపద కాదు, మనం లోకంలో చెప్పుకుంటున్నాము. ఒక ప్రేమని పొందడం అనేటువంటిది కూడా ఒక గొప్ప సంపద. ఇతరులకి భగవంతుడికి కైంకర్యం చేయడం అనేటువంటిది కూడా ఒక గొప్ప సంపద. అవే కాకుండా ఒక ధాన్య సంపద. ఇలాగ రకరకములైనటువంటి సంపదలు ఉన్నాయి. అష్ట ఐశ్వర్యాలు అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలా ఐశ్వర్య రూపిణి అమ్మ కాబట్టి ఆవిడకి లక్ష్మి అనేటువంటి నామం ఉంది అని. అనపగామిని అని అంటే అసలు మనలో ఉండేటువంటి దోషాలని ఆవిడ పట్టించుకోదట. పైగా ఇన్ని దోషాలున్నాయి వీడి దగ్గర అని స్వామి అంటే కూడా కిమేతత్ నిర్దోషక్కః జగతి ఇతి త్వముచితై ఉపాయై విస్మార్య స్వజనయసి మాత తదసినః. కిమేతత్ ఏమిటి చెప్తున్నారు? మీరెప్పుడు ఏం తప్పులు చేయలేదా? మీలో ఏం లోపాలు లేవా? ఒకళ్ళని ఎంచుతారు ఎందుకు అని చెప్పి ఆయన్ని తగ్గించే ప్రయత్నం చేసేటువంటి ఆ చమత్కారమైనటువంటి సంభాషణ చాతుర్యము ఆవిడ దగ్గర ఉంది కాబట్టి స్వామిని ఆవిడ అలా మరిపిస్తోంది అని అంటారు. అంత అందాల రాశి కాబట్టే మహానుభావులు అంటారు ఆవిడ్ని కీర్తిస్తూ, నయనానందము నిడు నెల వంక నలిన బాణు వెన్నెల గోరింక ప్రియత భట్టపతి పెంచిన జింక ప్రేమమించు మౌక్తిక తాటంక భామలు మీరందరు మంగళమణి పాడరే గోదాదేవికి. అమ్మకి మంగళం పాడాలి అంటే ఇంత విలక్షణ సంపన్నురాలైనటువంటి తల్లి అని వేదాంత దేశికులు అమ్మ యొక్క ఆ
లక్ష్మీ పురుషకార స్వభావాన్ని, ఆయన పొందిన ఆనందాన్ని శ్లోకరూపంగా లోకానికి అందిస్తూ దానికి తగినట్లుగా స్వామి కూడా ఎలా పట్టాభిషేకార్హతను పొందారు అనేటువంటి విశేష విషయాన్ని ఈ శ్లోకంలో మనకి అందించారు. ఓం నమో వెంకటేశాయ.